గులుగాలు అక్కడ గుడి ఉంది కదా, ఉంది ఆలయం ఉంది కదా. అవును. అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వస్తున్నాను. గులుగాలు ప్రదక్షిణాలు చేసి వస్తున్నావా? ఇంతలోగా పొంతులు గాలు ఏం చేశారు అనుకున్నా, గులికి తాళం వేసేసారు. మరి ఎలా వచ్చావు నాయన? దాని మీద తూకొచ్చాను గులుగాలు. తప్పు నాయన, అలా రాకూడదు. గులికి తాళం ఎత్తి ఎలాగో గులుగాలు. సరే, అది కాకుండా తర్వాత ఏం జరిగింది? అక్కడ గులి ముంగల పెద్దది ఉందిగా గులుగాలు. అవును, దేవస్థానం ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం కాకుండా ఇంకోటి ఉంది గులుగాలు, పెద్దది గులుగాలు. ఏం జరిగింది అయితే? దాని మీద ఒక తిల ఒక తీల ఒక తీల ఇలా ఇలా పడిపోతున్నాయి గులుగాలు. ఏమిట్రా? పావులాలు గులుగాలు. అవి పక్షులు కనుక ఎక్కడైనా ప్రదేశంలో ఊళ్ళు పెట్టి గుడ్డు పెట్టి సంతానం చేసుకుంటాయి నాయన. అందులో ఆలపచ్చి గుడ్డు పెట్టిద్దా, మగపచ్చి గుడ్డు పెట్టిద్దా గులుగాలు? ఓహో, అదేట్రా నీ సందేహం? అవును గులుగాలు. ఎందులో అయినా ఆడపక్షే గుడ్డు పెడుతుంది నాయన. ఆలపచ్చే గుడ్డు పెట్టింది కదా. అవును నాయన, ఆడపక్షే గుడ్డు పెడుతుంది. ఆడపచ్చే గుడ్డు పెట్టింది కదా. అవును, ముమ్మాటికి ఆడితే పెడుతుంది. ముమ్మాటికి ఆడదే గుడ్డు పెట్టిద్ది. అవునరా. మరి అమ్మగారు గుడ్డెద్దు పెట్టదు. అమ్మగారు గుడ్డు పెట్టడం అంటే పైకి పోవటమేరా. మరి ఆ పావులాలు ఎందుకు పోతలేదు గులుగాలు? అవి పక్షి జాతులు నాయన. ఒరేయ్, ఇంతకు ముందు నువ్వు సాగులు చెప్పి తప్పుకుంటున్నావు కానీ ఏది మొన్న చెప్పిన పాఠం చెప్పు. మొన్న అప్పు చెప్పానుగా. మొన్న చెప్పిన పాఠం అప్పు చెప్పావు. మరి నిన్న చెప్పిన పాఠం? మొన్న అప్పు చెప్పానుగా. నిన్న చెప్పింది మొన్న అప్పు చెప్పావా? ఇట్లా లాభం లేదు కానీ ఒక శ్లోకం చెబుతా, చెప్పరా. చెప్పండి గులుగాలు. గోషిప్పదీసి సరే, ఇది కాదు, ఇంకోటి చెప్పండి గులుగాలు. మూసికో మూసికో అర్థం అంటే మూసుకో అర్థం ఏమిట్రా? ఇవి లాభం లేదు కానీ నీవు అంగడికి పోవాల్సిన వాడు వేరా. అయితే గులుగాలు, అమ్మగారు రావి ఇంత పొలిగి తెమ్మన్నాలు గులుగాలు. అమ్మగారు పుట్టినరోజు అంటగా. అవును, ఈ రోజు అమ్మగారి పుట్టిన దినం. పుట్టిన దినమా? పుట్టిన రోజురా. పుట్టిన దినం అంటే అక్కడికి పోయి నీవు లేత లేత కూరలు పడిరా నాయన. అలాగే గులుగాలు. ఇదిగో ఈ కాసుకి బెండకాయ, ఇదిగో ఈ కాసుకు దొండకాయ, ఈ కాసుకి అనపకాయ, ఈ కాసుకి ఆంధ్రమాత తీసుకురా నాయన. అవును అవునరా, అదే. మరి ఇంకా అమ్మగారు ఏమన్నా తీసుకురామని చెప్పారా నీకు? ఓహో, అదేట్రా మువ్వంకాయ. మువ్వంకాయ ఇదిగో అది కూడా తీసుకురా నాయన. సరే, నీ వెళ్ళు, నేను వస్తా. కాసులన్నీ కలిసిపోయాయి ఓ గురువు గారు, కాసులన్నీ కరిగిపోయాయి. ఏ కాచుకు బెండకాయ, ఏ కాచుకు తోటకూర, ఏ కాచుకు వంకాయ, కాసులన్నీ కలిసిపోయాయి ఓ గురువు గారు, కాసులన్నీ కలిసిపోయాయి. ఏ కాచుకు అనపకాయ, ఏ కాచుకు ఆంధ్రమాత, ఏ కాచుకు తెలియకుండా కాసులన్నీ కలిసిపోయాయి ఓ గురువు గారు, కాసులన్నీ కలిసిపోయాయి. అయ్యాడ్రా నీ సందేహం? కాసుల విలువ మొత్తం ఒకటేనాయన. ఏ కాసుకైనా అనపకాయ వస్తుంది, ఏ కాసుకైనా బెండకాయ వస్తుంది. తీసుకురా నాయన, తీసుకురాపదు. వెళ్ళరా, త్వరగా రారా. దేవి, కష్టములెట్లున్నను
పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి భవదురిత శాత్రపకరాసి వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి దేవి వారణాసి భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాడ నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాథ
శివాయ ఓం నమః 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 శివాయ నమః శివాయ. హరిశ్చంద్ర, ఎంతకాలం ఇట్లా ముక్కబట్టుకుని కూర్చుండేవు? అలయక అలయక గుళ్ళు గోపురము లల్యజో అప్పు మోటయే తలపవు చేరువయ్యను కదా గడువంచు గవంతయే నిలో తలపవు నా ప్రయాసము వృధాయగు సున్నది ఎల్లబెట్టు మా పెలుచున మారు నంబు ఎగవేయదలసిన నేను పోయదను ఆ ఆ ఆ అయ్యా ఎగవేయవలైన ఇన్ని కష్టములకు ఎలవోర్చుదినయ్యా. తొందరపడకుమయ్యా, తొందరపడకుము. హరిశ్చంద్ర, సొమ్ము ఇవ్వవలసిన వాడివి నీవు తొందరపడకపోగా పోనీ పుచ్చుకోవలసిన మమ్ములను కూడా తొందరపడవలదు అని నీతులు చెబుతున్నావుగా. బాగు అన్నిటికీ కాలు సాచిన నీకేమి తొందర? పుట్టిడ అప్పుతోడ తల మునిగిది ఇంకొక్క పుట్టడైన నీ పుట్టు మునంగదింతయో పొద్దున నీ ముఖమెంత చూసిన పుట్టదు అన్నము మునిగిపోక ఇంకేమిటి దీపమున్నగా నెట్టన సక్క పెట్టుకున్న నేరకపోయే గురుండు ఎరియై అయ్యా నిష్ఠూరపు మాటలాడకమయ్యా, నిష్ఠూరపు మాటలాడకం. హరిశ్చంద్ర, మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిశ్చూరమైనగా నీవడిగిన నెల దినములు నేటితో తీరుచున్నవి. ఇంత ధనుకు మాకిచ్చున్నది ఒక్క కాసైనను లేదు. ఇక నీ విచ్చదమని మాకెట్లు నమ్మకమును? ఇప్పుడు మాత్రము ఏ లీలన్ సవరింతు మారుణము. హరిశ్చంద్ర, ఏ లీలన్ సవరింతు మారుణము. కుంభగోడిలో ఇంత కూడే లేదు. ఏ లీలం సవరింతు మారుణము. ఏమిటికింక చంపెదవు కొమ్మి మీకు ఏనాటి భాగీలన్న నిన్ను పొట్టువాడెవడు? చికెన్ నీకు మా జుట్టు చికెన్ నీకు మా జుట్టు పత్రములా సాక్ష్యములా పత్రములా సాక్ష్యములా పత్రములా సాక్ష్యములా నిన్ను బలిమి మీదన్ రక్ష కీర్పింపదన్ రాజా
సవరింతు మారుణము. అయ్యా, పత్రములు సాక్ష్యములు ఏల కావలైనయ్యా. నిత్య స్థిరంపైన నా వాక్కునకు అన్యధాత్మ ఎప్పటికైనను సంభవింపదు కదా. ఇంకా సంభవింపకిప్పటికి చేసినదేమున్నది? అయ్యా, నా దీనదశ ఇంచుకైనను ఏసింపుమయ్యా. హరిశ్చంద్ర, అయ్యా, అలాగైనను నేను యోచించి చెప్పినది గట్టిగా ఆయనము. నీ కాతండది అప్పు పెట్టినది కానే కాదు. ఆ మౌని నిన్నే కైసాచి మకార్థమిమ్మని నా సొమ్మే కాని దానికై అద్దానికై నీ కన్నుసల్లి ఇక ముందే సర్వసం చేకున్నాడిక ఏటి అప్పు నిజముల్ చింతింప నింతే కదా. కానీ నెల దినములలో ఇచ్చదనని ఆ మౌనుతో చెప్పుకొని ఉంటిని కదా. లేదని నా మాటలన్నీ సున్నయగునే. అయ్యా, సచ్చేతరమునకు నా మానసంబు ఒప్పదయ్యా. ఈ సత్యంబే హరిశ్చంద్ర, అయ్యా, ఇంత లోజెట్టప్పుడు కూడా సత్యము 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 సత్యమా అని ఊగులాడుతున్నావేమయ్యా. గటినైనే ననరాదు కాని విను నీ సత్యంబె 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 నీ కొంపకింతటి చేటౌటకు మూలము. ఇప్పటికి నైనన్ మించిపోలేదు తీర్చుటకేనాటి రుణంబు మీకనిన తీరును నీకు మా బాధ అంతట నూరేగు తత్తు చిత్తను చిత్తు తత్తను చింతన్ బాసి వైరాగి వై అట్లు కానిచో ఇప్పటికంత ధనం ఎట్లా అర్జించేదో చెప్పమయ్యా. వైదిక వృత్తి సంపాదించునంటివా విడుదౌరాత పోకడలు నీకు రాసరికంబు శౌర్యము నదత్తునటన్ దశమాలి ఏ వంక దిక్కులేదు వనిజవర్ధనము చేయగనియంతునంటివా.
లేత గుడ్డి గవ్వైన లేదు. వ్యవసాయ వృత్తికే సవరింతునంటివా, వ్యవసాయ వృత్తిచే సవరింతునంటివా. లేదు భూవసతి గోత్పాదమంతా ఇందు ఏదేని వ్యాపారమందదగిన పుణ్యము పుట్టిన ఇంతదనము గంతు కట్టున ఈ స్వల్ప కాలమున గడసు గడసు ఈనాటి తోడ మా గడువు దినము. ఏవిగాక బానిస వృత్తికి పాల్పడినను నేను కొనువారిచట ఎవరు లేరు. కావున నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీవి రుణబాధ తప్పించుకొనుము. మా గురువు గారితో నీ దుర్వస్థతంతయు చెప్పి ఈ సొమ్ము వదిలివే తెరంగననిచ్చిత. హరిశ్చంద్ర చెప్పుమయ్యా, ఏలనయ్యా నీకు ఈ బాధ? అయ్యా, అసత్యమాడుటకు నా కంఠము కత్తిరించుతున్నాను. అసత్యమాడుటకు నా మానసము ఒప్పదయ్యా. హరిశ్చంద్ర, అలాగైనను నేను యోచించి చెప్పున్నది గట్టిగా అయినము. అలాగైనను నేను యోచించి చెప్పున్నది ఇనుము. పుట్టిన నాట నుండి బొంకి ఎరుంగవు అది నేనెరుంగు. తిప్పట్టునా గూడు లేని దురవస్థల నుండి విధాన నీ మనం పెట్టిదో తెంపు చేసుకొని నా ఉపదేశమాలకింపుమా. ఏమని? నే నొట్టిడి కొందు. ఏమనయ్యా? నే నొట్టిడి కొందు. ఏమనయ్యా? ఏమనయ్యా? అసత్యమున గొప్పిటి వంతు వసింప 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 నేరికెను. అయ్యా, నక్షత్రేశ్వర, నీ వంటి మునుకుమారుడు చెప్పవలసిన నీతులా ఇవి నాయన? మీకే లేని ఈ బాధ మరి నాక, మీకే లేని ఈ బాధ మరి నాక. అమ్మా చంద్రమతి, నీవును నీ ఎనిమిదికి తగినట్టు దొరికినావమ్మా. మీ నిపచ్చర ముందలంచి కరుణమ్మి బాగుక ఇంతగా నేనేమో ఇతములు వహించి మీకే లేని ఈ బాధ మరి నాగా. నీ పెరిమిటి నీ వెటైనను నా కౌనేమి పోనేమి మీకే లేని ఈ బాధ మరి ఆసానంబో జపమో తపంబో చదుష్టానం యోజింపుమా. అమ్మా చంద్రమతి, నా నీతులు మీరు విననక్కర్లేదు. ఊరక అడ్డు పొలలేసినట్లు కాదు. సొమ్ము మాకు రావలసిన సొమ్ము గవలతో సహా లెక్క పెట్టి మాకిప్పింపము. నేనింకను క్షణమాగను. మీ మీద మొహమాటంతో నేను ఇంకను ఆలస్యం చేసిన సో సహజముగా ముక్కోపోయిన మా గురువు గారు నా గొంతు కొరకకు మానరు. హరిశ్చంద్ర, నీ పెద్దరికం బావలోచింపను. మా సొమ్ము గుమ్మరించి మరి సర్వారిల్ నగోబా దేవి, ఈ రుణబాధ కడుంగడు దుర్భరము గదా దేవి, కడుంగడు దుర్భరము గదా. సరివారిల్ నగోబా పిమ్మట పిమ్మట మనశ్శాంసల్య రోగం అనంతరము
ఆహారమునందనిష్టము అటు మీదను దేహభాగ్యము అటను మరణంబే శరణంబో వరణంబే శరణంబో పెక్కు దినములు మంచాన ఇంటిరో 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 ప్రాణులకి రుణము బదల కంటే దుస్సహం బేరికెను దేవి స్వామి మందభాగ్యుండనైన నేను ఇప్పుడు ఏమి చేయుదును? నిర్విశేషముగా ముని రుణము తీర్చివేసుకుని సంతోషించు భాగ్యము నాకు లేకపోయాను కదా దేవి, ఇప్పుడు ఏమి చేయుదును? ఇప్పట్టున ధైర్యము వహించి నా మనవి ఆలకింపుడు స్వామి. కాలగతి నాథ, కాలగతి సర్వ సంపదలు కోల్పోవా. మిగులు సిరి నాకు మీరు మీకు నేనే అవును దేవి, కాలవశమున సర్వ సంపదలు కోల్పోయినను మిగులు సిరి నాకు మీరు మీకు నేనే స్వామి. అవును దేవి, బానిసగా మనసుగా దేవి అంతటి రాజచంద్రునకు ఆత్మజమై కకువంత కాంతయ శ్రాంతయ సోమిశాలు నిత్యంకొను పాలుని ఇల్లు దొచ్చి సంతకుల ప్రసిద్ధిగొక వన్య ఘటించిన కేస్తురాండ్ర మేల్పంతిని నిన్ను ఒక్కనికి బానిసగా తగనమ్ము కొందునా దేవి జీవితేశ్వరి స్వామి సుగుణ సుగుమవల్లి కఠిన కర్ముండనకు నేను ఎంతకును సాలను దేవి. హృదయమా నేటితో అభిమానమును వదిలివేయుము. హృదయమునా నా హృదయమున ఎక్కువ సిగ్గులను వదిలివేసి అంతటి రాజచంద్రుని
సొంత కుల ప్రసిద్ధి వన్యగా కంచిన మేల్భంతిని నా హృదయమున ఎగ్గు సిగ్గులను వదలివేసి దాసిగా నిన్నో అమ్ముకోదలసిన వాడలా వాడవాడలా వాడవాడలా నిన్ను కొనువారి ఊర వ్యవధి కొన పోవుదము పదా హరిశ్చంద్ర, ఇదే అంగడి వీధి. ధనమిచ్చు కొనువారందరూ ఇచ్చటనే ఉన్నారు. ఇక నీ ఆగడములు సాలించి అందరూ ఇన్నున్నట్లు గట్టిగా ఒక కేక వేయము. దేవి, మందభాగ్యుండనైన నేను ఇప్పుడు ఏమని ఘోషింపవలేను? నాథ, క్రైదనమను కొనువారెట్లో అట్లేస్ బాబు, కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, ఓ అయ్యలారా, ఈమె గుణగుణములు తెలుపుతున్నాను, సావధానముగా ఆలకింపుమయ్యా. జబదాటి ఎరుగడు యువతీలలో పతిమాట రతనాల పైడి మూడా పతిమాట అడుగు తప్పియరుంగదో అసమాన భక్తిన్ దివ్యానురక్తి అనుమాత్రమైన పంకను మాట ఎరుగదో ఈ కలు సవిహీన నవ్వులకునైనా పంకను మాట ఎరుగడు కోపం పెరుగదు కోపం పెరుగదు ఈ గుణ విధాన
శ్రీలతాంగి శ్రీలతాంగి సమస్త భూపాల మగుట భౌకమని కాంతి సఫలిత వాదుడైనా సార్వభౌముని సార్వభౌముని శ్రీ అయ్యలారా, కాశీపుర పౌరులారా, ఈ లతాంగి, ఈ లతాంగి, ఈ లతాంగి, సమస్త భూపాల మకుట భవ్యమని కాంతిత సబలిత పాదుడై సార్వభౌముని సార్వభౌముని శ్రీ శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా 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 ఈమన్ కొనరయ్యా ధన్యులారా ఎవరయ్యా ఇక్కడ బానిసను విక్రయించుతున్నది? అయ్యా బ్రహ్మరోత్తమా, ఇక్కడనే మందభాగ్యుండనైన నేనే బానిసను విక్రయించుతున్నాడనయ్యా. అట్లయినా మీరెవరయ్యా? నేనెవండనైనా నీకేమయ్యా? అదేమిటో ఈ పేరు చెప్పుడుకే సందేహించుతున్నావే, మరి ఆ కాంతను ఎక్కడైనా దొంగిలించిది వాయమయ్యా? అయ్యా విప్రోత్తమా, ధరణిలో రతనములో రతనములో భాగ్యవంతునికేదైన బాధలేదు. పెన్నది పెన్నది అదృష్టమున నిరుపేదవాని గప్పినను అది ఏది? అది పొంగ సొమ్మనుటకు అపురంబా ఆ
అట్లయినా మీరెవరో ముందు చెప్పరాదు. అవునయ్యా, అదృష్టమ చేతనే లభించినది. నేను హరిశ్చంద్రులను. ఈయమా నా భార్య చంద్రమతయ్యా. అలాగైనా కౌశికునికి రుణపడినని అరిచినది నీవేనటయ్యా? అవును. ఆ తపోధనుడికి నీవెట్లు రుణపడితివి? నా రాజ్య సర్వస్వము అతనికి ధారపోయినప్పుడు యజ్ఞార్థమునకై ఇచ్చదనన్న ధనంబు ముందుగా నిరూపించకపోవట వలన ఇందుకు రాసుకున్న పత్రములు గాని మరి ఇతర సాక్షులు గాని ఉన్నారా? సత్యచలమే పత్రములు, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ఓరి అమ్మాయి కూడా గురువు గారు చెప్పరా? అమాయకుడండి ఇలాగే ఉంటాడా? కాకి నీలాగుంటాడా ఏమిట్రా? కూర్చున్నాడు. అయ్యా ఉండము, పత్రములు సాక్ష్యం లేని కోసం నిక్షేపం లాంటి ఇల్లాలను నమ్ముకుంటున్నావు. నాకు ఇప్పుడు మంచి ఉపాయం చేసింది. రాగు నన్ను నీ విశ్వామిత్రుని వద్దకు తీసుకుని పోయి నీకు అప్పు ఇవ్వదగ్గది కాదు అని నన్ను తీసుకుని పమ్ము. నీ తరపున ఒక తాపుచ్చుకుని రాయి గుర్తు మరీ వాదించదను. ఏమిట్రా? ఎందుకు నెచ్చిరేసి కొట్టుకోడగా? రాయి గుద్ది మరి అంటే గట్టిగా వాదిస్తానని అర్థమరా? హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. రమ్ము. అయ్యలారా, మీరిరువురును మహాబ్రాహ్మణులే. అవును. ఓరగుండుడయ్యా, మీరిరువురి సహాయం నాకు అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలయును. కానీ ఇటులెంతైన ధనంబు వచ్చి నన్ను రాని, ఇటులెంతైన ధనంబు వచ్చి నన్ను రాని, కాదిరా చోతి నాకెటు కష్టంబును తెచ్చనేని తేని, కాజడదారి ఇచ్చినను నేనీ సత్యమును తప్ప, నేనీ సత్యమును తప్ప ఇటు సూర్యుండటు తోచనేనియు వినుడి మీరు ముమ్మాటికి. నీవెంత సత్యసంధుడు అయినప్పటికీ ధనము పట్ల కొంత సడలు ఎడవచ్చునన్నారు పెద్దలు. ఏమయ్యా, భజన చేయుటకు వచ్చిదిరా లేక దాసిని కొనుటకు వచ్చిదిరా? ఏమిటి మాది భజన? అవును. ఎరా అడగరా? గారు ఎలా కనపడుతున్నాడు అయ్యా నీకు? ఎలా కనపడుతున్నాడు? ధర ఎంతో చెప్పు, మా గురువు గారు కొనేస్తాడు. తీయని చెరగ పానకము నోట పోయిసుండా విషమను గక్కు వారికి ఎవరు మాత్రం ఏమి చేయుదురు? హరిశ్చంద్ర, నీ భార్య ఎంత కమ్మదివో ధర చెప్పము. చెప్పు. నక్షత్రేశ్వర, అయ్యా ఇక ధర చెప్పుమయ్యా, ధర చెప్పుము. విప్రోత్తమ, చెప్పు ధర చెప్పేదేనుము. చెప్పుము. దొంతావలంబుపై బలవంతుండు కండు నిలసి పైకింద్రతనం వెంతటిగా అంతటి
పంచాంగం కట్టుడికి వచ్చిరా ఏమి? నీకే పంచాంగం మీ తాత పంచాంగం. ఓయ్, మా అయ్యగారి గురించి నీకేం తెలుసు? ఏం తెలుసు చెప్పండి. ఆయవారు పుజాలు చూసి ధనహీనులుగా గడించినావు కాబోలు. దాసిని కొనివేచదము. హరిచంద్ర సరియే కదా? సరి ధనమిచ్చి పంపరా ఇతగాడికి. నీవు ధనమందుకుని హరిశ్చంద్ర, నేను ధనవంతుకొని వచ్చేదను. ఈ ఇత్తడనే విశ్వేశ్వరాలయం వద్ద నేనుండు. అట్లనేనయ్యా. అయ్యా వచ్చుచున్నానయ్యా, వచ్చుచున్నాను. నాథ, మంద బాధురాలనైనా నేను నేటితో మీ దృష్టి నుండి సైతము తొలగించబడి పరాధీనమైపోవచ్చున్నాను స్వామి, పరాధీనమైపోవచ్చున్నాను. కదలమేమి అని నాథ, కదలమేమి అని విప్రుడదలించుటకు మున్నే కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతకులకు జన్మింపవలసిన వాడవి. దులమునుల్పవలసిన వలరుదండ ఆదమర్ధన గొప్పిల్సు భంగిగాగా అఖిల సామ్రాజ్యపు గంబులందదగిన అఖిల సామ్రాజ్యపు గంబులందదగిన పట్టపను దేవి నిజగను దుఃఖమనుచుకొని ఆ కాల కౌశికుని సేవా వృత్తికి నన్ను అనుమతించి పంపివేయుడు స్వామి, అనుమతించి పంపివేయుడు. దేవి, ఇప్పుడు అనుమతించుట ఏమి దేవి? ఆగర్భ శ్రీమంతురాలమైన నిన్ను పరునకు ఎప్పుడు విక్రయించి తిను నాటి నుండి నా అనుమతులన్నీ తీరిపోయినవి. మానవతి, రాణివాసపు భోగ భాగ్యములకు చెడి నూతనముగా దాసిగా వృత్తి అవలంబింపబోతున్న నీకు కొన్ని నీతి వాక్యములు చెప్పుచున్నాను, సావధాన చిత్తురాలవై ఆకర్ణింపును దేవి. తల్లిదండ్రులు మరి వేరే లేరిక సతీ
తల్లిదండ్రులు మరి వేరే లేరిక సతీ దంపతులుగా కనిగలా నీవే మరుపాటు ఈ ప్రసేవాకృతిను తొలిని బంధిన భోగ భాగ్యములయందు చిత్తమును నిలుపగే కలలు నాలుగగా మెలంగు నెలంతా పిన్నలను పెద్దలను కలలు నాలుగగా మెలంగుమో ఏమిటయ్యా అంటూ దాసిని కొంటే ఏడుపులు పెడబొప్పులు దాసిని పంపేయేమో. మరి నువ్వు సాధ్విమణి స్వామి నీ స్వామి కడనే బానిసీయుడుగా ఉండవలసిన వాడు కుమారుని లోహిదాసుని ఎట్లు కాపాడుకుందువో కదా దేవి, ఎట్లు కాపాడుకుందువో కదా అయ్యా. నీకు రావలసిన కష్టములా అయ్యా, నీకు రావలసిన కష్టములా అయ్యా. కొడుకో కష్టములెన్ని వచ్చినను, కష్టములెన్ని వచ్చినను నీకు నాకు ఆ కీడులంధన పాటు గట్టి చూపకుండుట అది ఒక మేలేయంసు, అది ఒక మేలేయంసు నే సంతసపడితెంగా అయ్యా 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 నిరుత్తగనమ్మ చూపి ఆ సుతా కడకి నాటికి కాల సర్పమునకు కాలసర్పము కాదు, కాల కౌశికునకు. దేవి నేను ఎంత దారుణమైన వాక్యమును పలికితిని దేవి, ఎంత దారుణమైన వాక్యమును పలికితిని. అయ్యా అయ్యా నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక నాయనా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక, నీకు మంగళము ప్రతిహతముకు గాక నాయనా. అయ్యా కడకీనో కౌశికునకు కాల కౌశికునకు కాల కౌశికునకు గైకోలు కావ్యం తోట ఎరుగా నాథ
శాంతించుగాక. స్వామి, కాలవశమున కలిగిన కష్టశయములెల్లా కాలవశమున కలిగిన కష్టశయములెల్లా వెంట నిలుచునే ఏకరీతి దేవి, స్వామి, భౌతవ్యమును ఎవరు ఎరుగుదురు దేవి? భౌతవ్యమును ఎవరు కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకను ఊటిలో నుంచి దేవి ఊటిలో నుంచి నేతలకై దేవి నేతలకై పోతువుక సంత పెంటియుక సంతంబారా ఈలోనా పిల్లలను ఆమె యూతులో వలల పాలం దిక్కును పుల్గును ఇలపై రోనులకును వియోగమగుతూ వియోగమగుతూ ఎవ్వారి గవ్వారను స్వామి,
అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన తల్లిదండ్రులను బంధువులను వెంటరారుతుదిన్ వెంటవచ్చునది అదే యశస్సు, అదే సత్యము. వెడలిపోయెను సామ్రాజ్య వైభవము, విడిపోయిరి అర్థంగి నా కన్న కొడుకు. నీవు నా మీద కచ్చబోని నీవు నా మీద కచ్చబోని జారిపోయేద వేళనే జాలిలేదా స్థిరమై స్థిరమై సంపదలెల్లా వెంటనొకరేదెన్ సాగిరా వేరికేసరికి ఏ పాటు విధించను విధి అది అవశ్య ప్రాప్యంబో, దానినెవ్వరు తప్పించదరు. ఉన్నవాడనని గర్వం పేరిగి శంకరుడే రాజగు రాజే శంకరుడగు. అది కాలానుకూలముగా ఎవ్వారికెవ్వారలో ఏది నా రాజశ్రీ, ఎవ్వారికెవ్వారలో ఏది నా కన్న కొడుకు, ఎవ్వారలో అయ్యా మమ్ము ఇంత అన్యాయము చేసేదవా అయ్యా? హరిశ్చంద్ర,
అడవులలో ఇన్ని నాళ్ళు అన్నమునకు నీళ్లకు ముఖం వాసునట్లు చేయటం నీది అన్యాయం కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్యము నేను తీసుకున్నట అన్యాయమగునేమి? బత్యము లేక త్రోవల ఇప్పత్తులకో తిండికే నీన్ బత్తిగా వాసిపోయి గుహమను విడిని వెను వెంటరాగని తొత్తునే ఇంత కంటెన్ గతులు మరి మాకికలేవే ఏరికిన్ మెత్తని వాని చూచునడ మిక్కిలి మెత్తగా చిత్తమో గదా అయ్యా, నీ గురువు గారి పని మీద నా ఎంట వచ్చితివి కానీ నా కొరకై వచ్చితివా? అయినను నా వలననే నీవు బత్యము చేసుకునినచ్చో నీ గురువు గారికి చేసిన ఉపకారమేమున్నదయ్యా? ఓయ్ దుర్మార్గుడా, ఏమనుసున్నావు? నేను మా గురువుకు చేసిన ఉపకారమేమనియా? హరిశ్చంద్ర, నీవేమైనా అనుము, నీ భార్య నమ్మగా వచ్చిన ఈ ధనము నా త్రోవపత్యం కింద చెల్లవలసినదే. మా గురువు గారికి రావలసిన రుణము ఇప్పుడే ఇచ్చివేయము. అయ్యా, ఈ పట్టున ఇంత ధనంబు ఎక్కడ తెత్తునయ్యా? నీ విట్టి నిర్భాగ్యుడు అనియే నేను దీపముండగానే చక్కబెట్టుకున్నాడా? హరిశ్చంద్ర, దీనము నాకు రావలసిన బత్యపరు కలటులో స్వీకరించి తిని నేనిల్లు చేరవచ్చు. ముని రుణంబునకు మీరు 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 పెనంగి తుదకు ఏ గంగలోనైనా కుమకబొండు. అయ్యా, ఏమోయి నా చెయ్యి పట్టుకుని సున్నావు, నన్ను కొట్టిదవా ఏమి? అయ్యా, నేను అంత సాహసిని కాను. కాకున్నను నా చెయ్యిడుము. ఆ సొమ్ము మీ గురువు గారికి విచ్చివేయమయ్యా. హరిశ్చంద్ర, నేను ఇన్ని మాటలు వాడను కాను. మా గురువు గారికి రావలసిన రుణము ఇప్పుడే ఇచ్చివేయము. నక్షత్రేశ్వర, ఇంతకన్నా నువ్వు చెడినదేమున్నదయ్యా? నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణము మీరు రాబట్టుకొనుడు. నిన్నెవరు కొందురయ్యా? ఎవరు కొనరా? అవునయ్యా, ఇచ్చట నిన్నెవరు కొందురు? ఎవరు కొనుకున్నను? ఎవరు కొనుకున్నను? కొనుకున్నను కడకు కడకు ఆ కడజాతి మనకైనను అమ్మివేయమయ్యా. సరే, నిన్ను కాదన్న నేల. ఓ కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, హయ్యలారా, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి. మా గురువుగారు విశ్వామిత్ర మహర్షికి రుణగస్తుడు ఒకటి వలన ఇతనిని బానిచీనుడిగా అమ్మంగపడుచున్నాను. ఇతని గుణాగుణంబులు తెలిపిద ఆలకింపుడు. తన మహీరాజ్యమంతయు గాది చూతికిన్ దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి విజయ చంద్రికల్ లికుల దిక్కుల యందు బార చల్లిన ఎట్టి సారగనుడు
ముల్లోకములు సమ్మోదింప భేదాలు మదమడంచిన విక్రమ స్థిరుండు అనుమాత్రమై అనుమాత్రమైన పంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు ఏడు దేవుల నవలేల ఏలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బాణసీనుడుగా అమ్మంగబడు కొనుడు పౌరులారా మహాధనదారులారా కాస్త తొలగండియా తొలగిపోనిందయ్యా పెట్టింటో తొలగిపోనిందయ్యా వాసనంటారు దోషమంటారు వాసనంటారు కాటికి నే పోతంటే తొలగిపో 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 నిందయ్యా దొరల పెట్టింటో నీ తొలగిపో నిందయ్యా ఓ దొరలో కాస్త కుక్కలు కట్టేసుకోండియా ప్రభులు మీ కుక్కలన్నీ కట్టేసుకోండయ్యా ప్రభులు మీ కుక్కలన్నీ కట్టేసుకోండయ్యా గబ్బవా బొవ్వను చూకరవా వస్తుంటాయి తొలగిపో 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 నిందయ్యా పెద్దింటో నీ తొలగిపో నిందయ్యా ఏంది ద్వారా రొమ్మిరి చిరుతున్నావు మీకు ఆస్తి పోస్తులు ఉండయనా మాకు కూడా ఉండయండి చెబుతా అనుకోండి బర్రె మందాల 20 బర్రె మందాల 20 బర్రె మందాలలోన పలసిన దున్నకటి తొలగిపో తొలగిపో ఏంది ద్వారా దున్న పేరు చెబితే పెదలు లాక్కుంటావు దాని సంగతి చెబుతా అనుకోండి కార్యము తింటే కార్యము తింటే బలికమ్మగా ఉంటుంది కార్యము తింటే బలికమ్మగా ఉంటుంది వరసక్క తింటే భలే మజాగుంటుంది తొలగిపో 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 నిందయ్యా తొలగ తింటానే తొలగిపో నిందయ్యా ఓదరా ఈ దేవుళ్ళేంది ఈ దైవాలేంది ఈ లైటింగ్ ఏంది మీకేనా దేవుళ్ళు దైవాలుంది మాకు ఉండర్లేండియా గుంటూరు అంకమ్మ బెజవాడ దుర్గమ్మ
ఏలూరు పిచ్చమ్మ మమ్మేలు దేవత తలకి పో తలకి పో తలకి పో అయ్యా దొరక తింటోని తలకి పో అయ్యా. ఎందుకుయా నువ్వు కడజాతి వాడివి కనుక. కడజాతి అయితే దూరంగా ఉండాలా? అవునవును. ఎందుకుయా? నువ్వు నన్ను అంటుకుంటే నేను స్నానం చేయవలను. ఇంత పిచ్చోడు ఎందుకుయా? ఇంత వయసు వచ్చింది, ఎవళ్ళు అంటుకున్నారు తానం చేస్తాకే దూరం తానం చేయలేదు. నువ్వు అంటుకున్నా నేనే స్నానం చేయాలి, నేను అంటుకున్నా నేనే స్నానం చేయవలను. అయితే అందుకని కడజాతి వాడి గనక ఎడంగా ఉండు. నేను కడజాతి. అవునవును. నన్ను అంటుకుంటే మీరు తానం చేయాలా? అవునవును. చెబుతా అనుకోండి. తక్కిట్ట తక్కిట్ట తిమ్మి తక్కిట్ట తక్కిట్ట తిమ్మి తాల్లే అల్లియ్యలే కొల్లమేలాగున్నది వినుమయ్యలే దివతాల్లే అల్లియ్యలే కొల్లమేలాగున్నది వినుమయ్యలే మూలము గోచర 5 కిళ్ళు గల మూలము గోచర కిళ్ళు గల తోలు బొమ్మల ఈ జగమంతా తాల్లే అల్లియ్యలే. చెప్పు చెప్పు. ఏంది ఏనికి వచ్చావు నువ్వు ఇటు? ఎందుకు వచ్చాను? కాటికి పోతున్నాను. మీరు రోడ్డు మీద నుంచి కుర్రో మొర్రో అంటారు. మేము కుర్రో మొర్రో అంటలా, బానిసన ముట్టుకు వచ్చి తిని అడుక్కు తినేవాడివి. నీతో మాకేంద్ర బాబు, మనం వెళ్దాం పదండి. ఈయన కొడే తొట్టులేడు. నేను అడుక్కు తినేవాడినా? చెబుతా అనుకోండి. చెప్పు. మాదిగోని అడుక్కునేవాడు డక్కలివాడు, డక్కలివాడిని అడుక్కునేవాడు మోగలివాడు, మోగలివాడిని అడుక్కునేవాడు చెపలి మోగలోడు, చెపలి మోగలవాడు అడుక్కునేవాడు చెపలస్తుడు, చెపలస్తుడు అడుక్కునేవాడు కులహీనుడు, కులహీనుడు అనుకునేవాడు మైలపు జక్కన, మైలపు జక్కన అడుక్కునేవాడు సొప్ప కట్టెలవాడు, సొప్ప కట్టెలవాడు అడుక్కునేవాడు శివహస్తి, శివహస్తి యొక్క భార్య కైవర్తి, కైవర్తికి పుట్టినవాడు వ్యాసుడు, వ్యాసుడుకు పుట్టినవారు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విభీడు. వారు మీరు 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 అందరు కలిసి మమ్మల్ని అడుక్కుని బతికిన వాళ్ళు కదయ్యా. మాకు కులగా అసలు కులం అంటే మాదిరిగా, నీతి నిజాయితీ గల కులం మాదియా. ఎట్లా చెప్పు. తాళ్ళే అల్లియ్యలే కొల్లమేలాగున్నది ఏమంటే మనిషి మనిషి రాసుకుంటారా? గొడ్డు గొడ్డు రాసుకుంటాయా? పిట్ట పిట్ట రాసుకునిద్దా? అంత బూడిదే కదండియా. ఏముందియా? ఇంకా ఏందో చెబుతున్నావు ఇందాక నుంచి నడుతున్నావు చెప్పుగా. నేను బానిసను అమ్ముటకు వచ్చి తిని. బానిస అమ్ముటకు వచ్చి తిని. బానిస అంటే ఎవరియా? ఇదిగో ఇతనే. ఏమయ్యా విన్నారండియా? ఎవరన్నా గొడ్డు గోద అమ్ముకుంటారు, మరీ జరగకపోతే పొలము పుట్ట అమ్ముకుంటారు. అసలు ఈయన మనిషిని అమ్ముతున్నాడు. ఈయన మనిషి అండియా? నువ్వు ఇష్టమేనా కదయ్యా? ఇష్టమేనయ్యా. అదేందియా? దేనికియా? మా గురువు గారు విశ్వామిత్ర మహర్షికి రుణగస్తుడు ఒకటి వలన అతను నేను బానిసీయుడిగా అమ్మంగపడుచున్నాను. ఏమన్నా రాసిచ్చాడా? రాతలో కోతలో మా కులంలో ఉండవయ్యా. ఉండవు. నోటి మాటేనా? నోటి మాటే. నాకు ఇలేదంటే సరిపోయింది కదయ్యా. అబద్ధం ఆడుటకు ఆయన మనసు ఒప్పదు. ఓహో, ఇది కూడా ఉందా మళ్ళీ ఈయనకే? అట రేటు చెప్పియా. నక్షత్రకాయ రేటు చెప్పుమయ్యా. ఓరి ఏరబాహు, దాన్ని కొనవలనన్నా
సొంత అవలంబుపై బలవంతుండు కండు నిలసి పైకింద్రతనం బెంతటి మా రత్తి పైకించుతావు నువ్వెంతయా? ఈ రత్తి కాదు నాయన, రత్నం అంటే రాయి. ఓహో రాయా, ఆ. మా రత్తిని చుట్టూ బతికిపోయావు నువ్వు. లేదు లేదు, ఎయ్యొక్కలయ్యేది పడితే వద్దులే. పైకింద్రతనం వంటి దూనా అంతటి అర్థమునిచ్చి ఇతని కొనుమా రేడు చెప్పమంటే కుర్రో మర్రో నడుతావయ్యా. రేడు చెప్పుయా. నేను చెప్పింది ఇప్పుడు రేటేం నాయనా? ఎవరైనా ఏమంటే వాళ్ళకి రేటు అర్థమైంది మీకు? ఒక్కళ్ళు చెప్పండి అర్థమైందని. ఈయన మామూలు కదండి ఈయన. చెప్పు. ముక్కలుగా చెక్కలుగా చెప్పాలి. పోనీ గజమంటే తెలుసా? గజం అంటే ఐదు కళ్ళు 5 చేతులు ఏనుగయ్యా. 5 ఉంటాయి. 4 కాళ్ళు ఒక తొండము ఉండును. తొండం ముందు తొండవా? ముందు తొండము వెనక 4 కాళ్ళు ఉండును. రాజుగారు వస్తారు అప్పుడప్పుడు. ఆ గజముపై నీలాంటి బలవంతుడెక్కి బక్కోడు బర్రాడా? బక్కాడైతే ఇక్కడే పండు. అదే నీలాంటి బలవంతుడైతే పోయిన వారు బాగుంది. ఓహో. ఆ రథనం విసిరిన సో అది ఎక్కడికి పోయి ఆగునో అంత ధనం ఇవ్వలేను. ఓరి పిచ్చోడా, పైకి తింటే వచ్చేసిందే కదా. ఓరి మూర్ఖుడా, మా గురువుగారు మహిమచే అది అక్కడే ఆగును. నువ్వే సన్నాసి అనుకున్నా, నీకన్నా పెద్ద సన్నాసి ఉన్నాడు అక్కడ. చెప్పు. అంత ధనము ఇచ్చి ఇతన్ని కొనవలేను. అంత ధనం ఇచ్చి ఈయన కొనాలా? ఓహో, నువ్వు పక్క తప్పుకోయ్యా, నువ్వు ఇటు రావయ్యా. నీకు గొడ్డు గోద భార్య పిల్లలు ఎవరన్నా ఉన్నారండియా? ఉన్నారయ్యా. ఉన్నారు. నువ్వు తప్పకరా పుట్టే నువ్వు రా బయట. నేను కొన్నాననుకో. ఉన్నారు కానీ ప్రస్తుతానికి లేరయ్యా. నువ్వు పక్క తప్పుకోయ్యా, నువ్వు రావయ్యా. ఆయన నేను కొన్నాననుకోనియా. ఏ నడుజామును కాదు, ఏ తెల్లారుజామును ఆయన పిల్లం ఆయన గుర్తుకొస్తే ఆయన దారిని ఆయన పోతే రాసుపడేది ఎవరియా? అతను మనస్తత్వం ఉండేది కాదు నాయన. నీకు తెలిసియా, నాకు తెలవదుగా అయ్యా. సరే నీ వల్ల కాదు పో. అదో అట్లయితే నేను కొన్నయ్యా. హరిశ్చంద్ర యమధర్మరాజు అయిన నేను హరిశ్చంద్ర చక్రవర్తి చేత ఒక్క మాట కూడా అబద్ధం ఆడించలేకపోతుంది. హరిశ్చంద్ర చక్రవర్తి, నీ కన్నీటి బొట్టు ఈ భూమిపై పడితే ఈ దేశానికే అరిష్టం. కొన్నాళ్ళే లేవుయా. నీ పేరేందియా? నా పేరు హరిశ్చంద్రుడయ్యా. హరిశ్చంద్రుడో మాకు తెలియదు. నా పేరు వీరబాహుడు కదా, నేను వీరదాసుడా అని పిలుస్తా. నీకు ఇష్టమే కదయ్యా? అట్లనేనయ్యా. వీరదాసుడా అయ్యా, వీరదాసుడా అయ్యా, వీరదాసుడా అయ్యా. చావునయ్యా. నువ్వు చచ్చిన వాళ్ళందరూ బతుకున్న వాళ్ళు తోలుకొస్తారయ్యా. పిండలం తడ్డలం మాడ ఒకటి ఇస్తారయ్యా. పిండలం తడ్డలం నువ్వు ఆకలితే తిరిగా, మాడను తెచ్చి నాకు ఇవ్వాలయ్యా. అట్లా నేను ఇచ్చిద్దను. అది నువ్వు ఉషానం కడకపోయినప్పుడు సెలేసిదియా, ఈ దుప్పడ కప్పుకోయ్యా. చచ్చిన వాళ్ళు బతుకున్న వాళ్ళు తోలుకొస్తారు కదయా, వాళ్ళు లేచి ఇట్లా లెగుతారయ్యా. వాళ్ళని అదుగుతాకే, నువ్వు పాము పుట్ట ఉంటే చదురుకుంటాకే. ఇదిగోనియా, ఈ కర్ర తీసుకోవయ్యా. ఇదిగోని పోవయ్యా.
ఉషానకానికి వచ్చినప్పుడు ఆ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకురావలియా. ఏమయ్యా? అటులనే నింపుకొచ్చదన్నయ్యా. ఉంటారియా? హరిశ్చంద్ర, నక్షత్ర ఇక నీ రుణము తీరినది, మీరు వెళ్ళవచ్చును. రుణము తీరినదా? అవునయ్యా, నీ రుణం తీరినది. నక్షత్రేశ్వర, ఎక్కడనో నిశ్చంతతో తపంపాచరించుకోవలసిన నీవు కూడా మా మూలమున ఈ ఘోరారణ్యములలో పడరాని పాటలు పడితేవయ్యా. కుటోత్తమా మమ్ములను హరిశ్చంద్ర, నేను నిన్నడుగుకోవలసిన క్షమాపణలు నీవు నన్ను అడుగుతున్నావు. అయినను పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్యనిష్టాగరిష్టచే పరిశుద్ధమగు నీ మానతమ్మునకు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన నా ఎట్టి ఘోరకర్ముడు శిక్షాహరుడిగాక క్షమాపణకు తగనయ్యా, క్షమాపణకు తగ. కలత వహింపకయ్యా, కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో. కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబోవు. కావలసిన కారణార్థము లవంబు దప్పునే, నా అకృత్యముల్ తలంపు నుంచకయ్యా. ఇది తమున నన్ను నా కలుషమే ఇంతకింత కదికంబై నన్ను వదియింపు కూడునే. రాజు కింకరుడగును కాలానుకూలంబుగా ఇందులో మీరు చేసినదేమీయునూ లేదు. నా పూర్వభవ సంచిత పాప ఫలమే నన్ను ఇన్ని కష్టంబులకు తెచ్చిపెట్టినవి. ఓటోత్తమా, ఓటోత్తమా, నాకు ఇక సెలవు సంగమయ్యా, నాకు సెలవు సంగము. హరిశ్చంద్ర, ఆ పరమేశ్వరుడు నిన్ను రక్షించుగాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగగాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగాక.
కాశీ ఈశ్వర, విశ్వేశ్వర, గంగాధర, నాగాభరణ, పాలనేత్ర, నా ఈ పాపమునకు మీ నామధ్యానమే పరిహారం. నా ఈ పాపమునకు మీ నామధ్యానమే పరిహారం. శంభో హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో, హర హర మహదేవ శంభో, హర హర మహదేవ శంభో. శివ శంభో భవహరణ, శివ శంభో భవహరణ, హర హర మహదేవ దేవా, శివ శంభో భవహరణ. గగమమ 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 మమ దద మమ దద మమ దద మమ దద గగమమ 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 మమ దద మమ దద మమ దద మమ సా ని ద మ ద ని సా ని ద మ గ మ ద ని గ మ ద ని సా ని ద మ ద ని సా ని ద మ గ మ ద ని గమమ గగద గమమ గగద గమమ గగద గమమ గగద గమదని స గమదని స గమదని స. గరల కంటన మొరయిన రావా గిరిసుత అరదేవ సురదేవరా, గరల కంటన మొరయిన రావా గిరిసుత అరదేవ సురదేవరా, సరగుణ దయచేయ సమయమిదే దేవ, సరగుణ దయచేయ సమయమిదే దేవ. దిత్త దివిత కిడతకు తలంగితక దిమితకు తరికెడత తరికెడ తరికెడత తరికెడ తరికెడత తాం తనకు జన తరి తకు తకు జన తాం తనకు జన తరి తకు తకు జన దీంతన దీంతన తనన దీంతన దీంతన తనన దీంతన దీంతన తనన తత్త తరికెడతాం తత్త తరికెడతాం తత్త తరికెడతాం. సరగుణ దయచేయ సమయమిదే దేవ, సరగుణ దయచేయ కరి శర్మంబరదారి, కరి శర్మంబరదారి, శివ శంభో భవహరణ. మగధమనిద సత మగధమనిద సత సగ సగచని నిత్యామి శిలద దన్ని తన దయ మద్ద మదగ గమదని సగచని సగచని గమ గమ గమదని సగచని సగచని గమ గమదని సగచని సగచని గమ గమదని స గమదని స గమదని స. నిత్యానికి తత నిత్యానికి తత నిత్యానికి తత నిత్యానికి తత నిత తతని గగని సతని గగని సతని గగని సతని గగని సతని గగని సతని గగ దిని ని 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 దండని దండని దిని ని 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 దండని దండని దిని ని 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 దండని దండని గమదని సగతని సగతని గమ గమ గమదని సగతని సగతని గమ గమ గమదని సగతని సగతని గమ గమదని స గమదని స గమదని స. భంగ పరాత్పర గంగ మాంబవర జంగమయ మంగళం శపతురంగ చరాచర సంగ రూపలయ కాళహర, లింగ రూపభో భంగ పరాత్పర గంగ మాంబవర జంగమయ మంగళం శపతురంగ చరాచర సంగ రూపలయ కాళహర, లింగ రూపభో భంగ పరాత్పర గంగ మాంబవర జంగమయ మంగళ వృషభతురంగ చరాచర సంగ రూపలయ కాళహర, భూతనాథ భుజగభూషణ భూతనాథన భుజగభూషణ భౌమయ హరణ తిలోచన దేవగణ
ఓం నమ శివాయ 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 హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో జయత్వదత్ పవిత్రమద్భుజంగ తుంగ మద్భురా తగత్ 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 త్రివిక్రమాకరాల బాల అవ్యవా జయత్వదత్ పవిత్రమద్భుజంగ తుంగ మద్భురా తగత్ 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 త్రివిక్రమాకరాల బాల అవ్యవా తిమిత్ 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 తులిల్ మృదంగ తుంగ మంగళ క్రమ క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవా శివా తిమిత్ 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 తులిల్ మృదంగ తుంగ మంగళ క్రమ క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవా శివా అగర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విద్రంబు నామ ధ్రువతం పురాంతకం పురాంతకం భవాంతకం భజాంతకం గజాంతకాంత కాంత కాంత కంబజే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ